హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లో పనులన్నీ అయినప్పటికీ 8:30 అయ్యిందండి. ఇంకా జస్వి కూడా నిద్ర లేచింది. ఇంకా మా హస్బెండ్కి ఆఫీస్కి టైం అవుతుందంటే కీరా పపాయ కట్ చేసి బాక్స్లో ప్యాక్ చేసేయమన్నారు, ఇచ్చేసాను. ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళే ముందు ఒకసారి జస్విని ఎత్తుకొని బయటకు తీసుకొని వచ్చి ఇంకా వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతారండి. తనకి బాయ్ చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీకి బాయ్ చెప్పేసి నాతో పాటు లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ పెడతాను. తనతో పాటు నేను కూడా వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం ఇద్దరం కలిపి. జస్వికి 7:30, 8 లోపు పెడితే తిందండి. 8:30, 9 లోపు పెడితే తింటుంది. ఇంకా ఆ టైంలోనే పెడతాను, ఆ టైంలోనే తింటుందని. ఇంకా అంతకన్నా ముందు పెట్టినా తను తిందండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత వేడి నీళ్ళు పెడతాను. వేడి నీళ్ళు పెట్టిన తర్వాత తనకు స్నానం చేపించేస్తాను. తర్వాత తనని రెడీ చేసి కూర్చోబెడతానండి. కూర్చోబెట్టి టీవీ వేస్తాను. టీవీలో బొమ్మలు చూస్తుంది. లేకపోతే తనకు కొన్ని బొమ్మలు ఇస్తాను, అవి వాటితో ఆడుకుంటుంది. ఇంకా నేను ఆ టైంలోనే వంట చేసుకుంటానండి. వంట చేసుకుంటూ తను చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ వంట చేస్తానండి. ఇంకా తను ఏం చేస్తుందో అని చూస్తాను. వంట కూడా కంప్లీట్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ అయిపోద్ది. ఈరోజు ఆఫ్టర్నూన్కి లంచ్లోకి నేను ఏం చేశానంటే వైట్ రైసు, బీరకాయ కర్రీ, బీరకాయ ఫ్రై చేశాను. ఎందుకంటే జస్వి బీరకాయ కర్రీ తిందు, కారంగా ఉంటుంది కాబట్టి. ఇంకా చిన్న పాప కదా, తనకి బీరకాయ ఫ్రై చేశాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చారు, తనకి భోజనం పెట్టాను, మేము తిన్నాము. జస్వి పడుకుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.